జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కొండేవరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 2 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇంట్లో వంట చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇక ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో నిర్వహించిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. బీసీలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. బీసీలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం పెట్టాలని ఆయన కోరారు. ఇవాళ మనకు ప్రత్యక్ష చరిత్రలో మన ఎదురుగా నిలబడి 178 ఏళ్ల కింద జన్మించినటువంటి జ్యోతిరావు పూలే గారు బలహీన వర్గాలకు సంబంధించి ఒక సందేశాన్ని ఇచ్చి ఏ విధంగా అంటరాని తరం నుంచి మన వాళ్ళందరికీ చైతన్యాన్ని కలిగించి ఒక భావాన్ని ఒక భావోద్వేగాన్ని కలిగించి చదువుతో పాటుగా సమాజంలో మన పాత్రను చెప్పినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారిని కూడా అట్లనే ఎదురుగా దేవుడిగా పెట్టుకొని మనం కొలుచుకొని మనకు ఉండేటువంటి ఆకాంక్షలు చెప్పుకోవాల్సి అవసరం. మనం ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పుకోవడం ఇలా సమాజంలో రోజు రోజు మార్పు జరుగుతూ ఉంది. బలహీన వర్గాల గొంతుకు సంబంధించినటువంటి ఆలోచన, బలహీన వర్గాలకు న్యాయం జరగాలి, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు తప్పకుండా ఏ ప్రభుత్వం వినాలి అనే కాడికి మనం చెప్పుకునేటువంటి స్థాయికి ఎదిగిన మీద ఇలా పాలు తెల్లగానే ఉంటే నీళ్ళు కూడా తెల్లగానే అంటాం, కానీ పాల తలుపు వేరు, నీళ్ళ తలుపు వేరు. ఇలా నేనే వేదిక మీద రాజకీయ ప్రసంగం కాదు, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తా. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు 5 న్యాయ పేరు మీద పెడితే అందులో ఒకటి బలహీన వర్గాలకు సంబంధించి దేశవ్యాప్తంగా కులగణన సర్వే పెట్టిండ్రు. దానికి సంబంధించి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కులగణన సర్వే జరగాలని న్యాయస్థానానికి వెళ్తే ప్రభుత్వంతో సాధ్యం కాదని అఫిడవిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అలా ఇంత పాలకు పాలు, నీళ్లకు నీళ్లు కనబడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇలా మళ్ళీ దాని మీద విమర్శలు వస్తా ఉన్న ఈ యొక్క మేనిఫెస్టో పెడితే దీని ద్వారా ఎవరికో లాభం చేయాలని చెప్పి స్పష్టంగా మన జనాభా ఎంతో మనకు తెలిస్తే ఎవరైనా రేపు పొద్దున హక్కుతో కొట్టాడగలుగుతారనేటువంటి ఆలోచనతో ఇలా మా నాయకుడు చెప్పిన దాని ప్రకారంగా అధికారం రాగానే తెలంగాణ రాష్ట్రంలో కులగణ సర్వేకు సంబంధించి క్యాబినెట్ తీర్మానంతో పాటుగా శాసనసభ తీర్మానం ఇచ్చి జీవో ఇచ్చి 150 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసిన త్వరలో ఆ కార్యక్రమం జరుగుతుంది. దానికి అందరూ కూడా వేదిక మీద ఉన్న కుల సంఘాల నాయకులు అందరూ కూడా అన్ని రకాలుగా సహకరించండి. ప్రభుత్వం ఒక లక్ష్యంతో ఉంది. ఒకవైపు కులగణ సర్వే చేస్తూ అందుకు సంబంధించినటువంటి బలహీన వర్గాల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్లో కూడా నేను ఇవాళ బలహీన వర్గాల మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నా. నేను కూడా విద్యార్థి దశలో ఈ భావోద్వారంతో నేను ఇలా రాజకీయాలు ఇంతవరకు ఎదిగి పోరాటం చేస్తూ కరీంనగర్ జిల్లా నుంచి ఇక్కడ దాకా నాయకత్వం వహించుకుంటూ వచ్చినాం. ఈ వేదిక ద్వారా ఒక మాట స్పష్టంగా, మీ కులాలకు సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ కులంలో ఉన్న యువతకో విద్యార్థులకో లేదా అక్కడ ఉండబడే ఉపాధి అవకాశాలు మెరుగుపడితే మీరు రాసేయండి. దాని